వసు రా. పదమ్మా పద. హలో సార్. హాయ్. వెల్కమ్ టు అవర్ షాప్. థ్యాంక్ యూ. మీరు ప్లీజ్ నా గెస్ట్లకి డ్రెస్ చూపించండి. వసుకి ఏం నచ్చితే అది ప్యాక్ చేయించండి. నేను ఇప్పుడే వస్తాను. జానకి కాదు కాదు, కొత్త కోడలికి తగ్గట్టుగా ఏమైనా మంచి కలర్స్ లో చూపించండి. ఇదే చూడండి మేడం, చంద్రకాంతం కలర్ ఇప్పుడే వచ్చింది. వావ్, చాలా బాగుంది కదా. ఇదే ఇంకొక పీస్ ఏమైనా ఉందా? లేదు మ్యామ్, ఇది మా స్టోర్లో డిజైనర్ కలెక్షన్, ఒక్క పీసే ఉంది. ఇంకోటి ఉండకూడదు కూడా. ఎందుకంటే చంద్రిక చౌదరి కోడలు కేవలం ఎక్స్క్లూజివ్ బట్టలే వేసుకోవాలి. అమ్మా. దేవా, నువ్వొచ్చి మంచి పని చేశావు. ఒకసారి నా చాయిస్ కూడా చూడు. అమ్మా, మీరు సెలెక్ట్ చేశారంటే ఎక్స్క్లూజివ్ అండ్ బెస్ట్గా ఉంటుంది. సరే, మేము కల్పన కోసం షాపింగ్ చేసేలోపు నువ్వు మెన్స్ సెక్షన్కి వెళ్ళి అవి కోసం టక్స్ ఫైనలైజ్ చెయ్యి. ఏ కలర్ చూడమ్మా? కల్పన గులాబీ రంగు డ్రెస్ వేసుకుంటుంది, సో అవి కోసం బ్లాక్ అలాగే హాఫ్ వైట్ టెక్సీరాలో సెలెక్ట్ చేయి. అలాగే. అన్నట్టు మీ నాన్నగారికి కూడా బ్లూ కలర్లో ఏదైనా సెలెక్ట్ చేయి. అలాగే అమ్మా. సార్ మీరేం తీసుకుంటారు, కాఫీ ఆర్ టీ? వద్దొద్దండి, ధన్యవాదాలు. మీరు ముందు మా అమ్మాయి కోసం ఒక చక్కటి లంగావోణి చూపించండి. అబ్బాయి వాళ్ళు తనను చూడడానికి రేపు వస్తున్నారు. రండి రండి, లంగావోణి కలెక్షన్ ఇటువైపు. పద పద. నాన్నా, ఇంత పెద్ద షాపా? పైనున్నాయి, కింద కూడా అరే, ఉన్నాయి. సరే సరే చూడు పదా. నీకు ఇది నచ్చిందా? మ్మ్. ఇది ఎంతండి? 25,000. అయ్యో భగవంతుడా, ఇంత ఖరీదైన లంగా ఓణిలా? దీనిపైన బంగారం పోతుందా ఏంటి? మీరు ఇంకేదైనా లంగా చూపించండి. నాన్న, ఉండు, వేరే చూద్దాం. ఇదెంతండి? 30,000. 30,000? మీరు అది చూపించండి. చంద్రికక్క, ఆ శారీ సెక్షన్ ని కూడా చూడండి. ఒకదాన్ని మించి ఒకటి డిజైనర్ శారీస్ ఉన్నాయి అక్కడ, సరిగ్గా మీకు నచ్చేలాగే. ఆ చూద్దాం చూద్దాం. మీరు దీన్ని సెపరేట్గా పెట్టండి. అన్నట్టు ఈ డ్రెస్ మీద వేరే ఎవ్వరి చూపు పడ్డానికి వీల్లేదు. వెళ్దావా? పదండి. ఇది ఎంతండి? 35,000. 35,000? నాన్న, ఇక్కడ బట్టలన్నీ చాలా ఖరీదు ఎక్కువగా ఉన్నాయి. మనం వేరే ఏదైనా షాప్కి వెళ్దామా? సరే మేడం గారు, ఇది వద్దులేండి, నువ్వు పదమ్మా. ఓహ్, వెరీ గుడ్. ఏం తీసుకున్నారు? దేవ్ సార్, ఇక్కడ లంగావోణులు అయితే చాలా బాగున్నాయి, కానీ చాలా ఖరీదు ఎక్కువ ఉన్నాయి. నువ్వెందుకు తక్కువ ఎక్కువ అనే క్యాలిక్యులేషన్స్ చూసుకుంటున్నావు? అంకుల్, వసు కోసం డ్రెస్ మా తరపున ఇచ్చే గిఫ్ట్. ఇది మా కుటుంబ సాంప్రదాయం. కానీ దేవ్ సార్, గిఫ్ట్ కూడా లెక్కగా తీసుకుంటే బాగుంటుంది. నువ్వు మళ్ళీ లెక్కలు అంటున్నావు. సరే మ్యామ్, చక్కటి రంగులున్న లంగావోణి చూపించండి. రండి రండి, మీరిటు రండి. గౌతమన్న, బందేజ్ ఇంకా ఎంబ్రాయిడరీ లెహంగాలు తీసుకురండి. మీరు కూడా రండి దేవ్ సార్. అంకుల్ మీరు కూడా. అరే కూర్చోండి. వద్దు నాన్న, ఇదంత బాగోలేదు కదా. మీరు ఇంకేదైనా లంగా చూపించండి. అలాగే, ఇది మా న్యూ కలెక్షన్.
ఈ లంగా భలే మస్తుంది. నా ఉద్దేశం చాలా చక్కగా ఉంది కదా నాన్న? నిజంగానే ఇది చాలా బాగుంది. ఇది ఎంతండి? 45,000. ఓరి కడుపు బంగారం కాను, ఇంత ఖరీదైన లంగానా? ఇంతుంటే నేను మా ఊళ్ళో మొత్తం షాపులన్నీ కొనేస్తానుగా. వద్దు నాన్న, వద్దు, వదిలేయండి. అంకుల్, నేను మీతో చెప్పాను కదా, వసుకి బట్టలు మా ఇంటి నుంచే వస్తాయి. మీరు కాదు అనకూడదు. అయ్యో దేవ్ సార్, నేను ఇంత ఖరీదైన గిఫ్ట్ తీసుకోలేను. సరే అంకుల్, మీరు ఒక విషయం చెప్పండి. మీరు వసు కోసం ఎంత పెట్టి బట్టలు తీసుకోవాలనుకున్నారు? 4-5 వేలకి. లేదు, 8-9 వేలైతే నీకు బట్టలు కొనడానికి దాచిపెట్టి ఉంచాను. నాన్న 8-9 కూడా చాలా ఎక్కువే. వద్దు, ఇక్కడ వద్దులేండి. మనం వేరే ఏదైనా షాప్కి వెళ్దాం నాన్న, రండి. అయితే చాలా మంచిది కదా. మీరు వాళ్ళకి చెప్పలేదా మీ షాప్లో దివాళీ సేల్ ఉందని అండ్ మీ స్టాక్ మొత్తం 80% డిస్కౌంట్లో ఉందని? ప్లీజ్. ఓ ఎస్ సారీ, నేను చెప్పడం మర్చిపోయాను. అంకుల్, అంత ఆలోచించకండి. మీకు ఈ డ్రెస్ డిస్కౌంట్ తర్వాత 9,000కే వస్తుంది. నిజంగానా? ఇదంతా నిజంగా దుర్గమ్మ తల్లి మహత్యమే. వసు, అయితే ఇది బాగుంది కదా, దీన్ని తీసుకో. ఆ, మీరు దీన్ని తొందరగా ప్యాక్ చేయండి అండ్ బిల్లింగ్కి పంపించండి. గౌతమ్ అన్న, దీన్ని ప్యాక్ చేయండి. ఇది కొంచెం పట్టుకో కల్పన. ఓరే పట్టుకో. చూడండి అక్కయ్య, ఎంత అందంగా ఉందో. కొత్త కోడలికి మెరిసిపోయే రంగు బాగుంది కదా. 20 ఏళ్లయింది పెళ్ళయ్యి, కానీ ఇప్పటికీ చౌదరిల కట్టు బొట్టు ఇంకా తెలియలేదా సారిక? అది చంద్రికక్క ఊరికే అనిపించింది, కొత్త కోడలు కదా అందుకే. ఇంకా చాలే. మేము ఒక లెహంగా సెలెక్ట్ చేశాం కదా, దాన్ని ప్యాక్ చేయించేసేయండి. ఇక్కడ చంద్రకాంతం రంగు లెహంగా ఉండాలి కదా, ఏమైంది? ఎక్కడికి పోయింది అంటే? నేను ప్రత్యేకంగా చెప్పాను కదా, ఆ లెహంగా మీద ఎవ్వరి చూపు పడకూడదు అని. ఓహో శ్రీరామచంద్ర ప్రభు, మీరు భలే మాయ చేశారండి. చంద్రికక్క ముఖం ఇంత చిన్నపోయిందిగా. అనండి అనండి, ఇంకా నన్ను మాటలు అనండి. చూసారా, నా ఏడుపు తగిలింది కదా. జాగ్రత్తగా వెతకండి. ఆ లెహంగా నాకు ఇప్పటికిప్పుడే కావాలి. మ్యామ్, అది కింద బిల్లింగ్కి వెళ్ళిపోయింది. అయితే మీరింకా నా మొహం చూస్తూ ఉన్నారేంటి? వెళ్ళండి, వెళ్ళి వాళ్ళని ఆపండి. వాళ్లతో చెప్పండి, అందరికంటే ముందు ఆ లెహంగాని చంద్రికాదేవి చౌదరి సెలెక్ట్ చేశారని.